నమస్కారం అనిల్ గారు. నమస్కారం రోజా గారు. మేము ముగ్గురు పెళ్ళైన మొగాలం సార్. దానికి సాక్ష్యమే మాకు వచ్చిన ఈ పొట్టలు సార్. అదే చూస్తే అర్థమైపోయింది, నువ్వు చెప్పక్కర్లా పెళ్ళైన మొగోళ్ళని. ఒక పోలీస్ ని తను వేసుకున్న యూనిఫామ్ ని చూసి గుర్తుపడతారు. ఒక డాక్టర్ ని తను వేసుకున్న స్టెథోస్కోప్ చూసి గుర్తుపడతారు. కానీ ఒక మగాడికి పెళ్ళైందా లేదా అని మాత్రం పొట్టను చూసి కనిపెడతారు సార్. ఈ ప్రపంచంలో తగ్గేడలా అనే డైలాగు ఇద్దరు మాత్రమే బాగా షూట్ అవుతుంది సార్. ఒకటి పుష్పకి, రెండు పెళ్ళైన మొగాడి పొట్టకి. అనిల్ గారు, మీకు పొట్ట గురించి ఒక లాజిక్ చెప్పనా? చెప్పమ్మా. పొట్ట లోపలికి అన్ని పోతాయి గానీ పొట్ట మాత్రం లోపలికి పోదు. పెళ్ళైన ప్రతి మగాళ్ళ లైఫ్ లో 2 ఎఫ్లు ఉంటాయని మీరు F తీసారు, కానీ మీకు తెలియని ఇంకో F కూడా ఉంది సార్. ఏంటమ్మా అది? అదే ఫ్యాట్. ఇది ఫ్యాట్. హలో మాస్టరు, కింద కాయన పడిపోయింది, తీసుకోండి కొంచెం. కష్టం మాస్టర్, అందట్లేదు. ఎప్పటి నుంచో? సుమారు 20 సంవత్సరాల నుంచి. సుబ్బారావు గారు, అందరికి పొట్ట గుండెకి వస్తుంది. మీకేం సార్ వెనక్కి వచ్చింది? అది మీరు ఏం తింటున్నారు? తిట్లు సార్, తిట్లు. మా ఆవిడ నన్ను రోజు వెనక ముందు చూడకుండా తిడుతుంది సార్. అందుకే నాకు వెనక ముందు చూడకుండానే పెరిగిపోతుంది సార్. సుబ్బారావు గారు, మైండ్ కి పొట్టబాటం వచ్చింది. మీకేం సార్ పొట్టతో పాటు బట్టకు వచ్చింది? ఆ దేవుడు ఒకడు ఎక్కడైతే పెరగాలో అక్కడ పెరగనివ్వడు, ఎక్కడైతే పెరగకూడదో అక్కడ పెరగనిస్తాడు. నా కష్టం పొగడుకు రాకూడదు సార్. సోదరా, మొన్నేంటి మీరు రెస్టారెంట్ లో గొడవ పడ్డారంట? ఓడా, నేను అన్ని కుండ బిర్యానీ అడిగితే మామూలు బిర్యానీ ఇచ్చావు. అలా ఎలా ఇచ్చాడు? గట్టిగా అడగాల్సిందిగా. అలాగే అడిగాడు. మరేమన్నాడు? ఎలాగో వెళ్ళేది కుండలోకి కదా, అందుకని మామూలు బిర్యానీ ఇచ్చాడని చెప్పాడు. అవును సార్, మొన్నేంటి మీ ఇంట్లో అరుపులు వినబడ్డాయి? మా ఆవిడ నాతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడదామంది. నేను కానన్నాను, గొడవ పెట్టేసుకుంది. ఎందుకు దిగచ్చు కదా? దిగితే సోషల్ మీడియాలో అందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు సార్. ఏమని? అయ్యా అయ్యా, చిన్న పిల్లయ్యా, పాపమయ్యా, వదిలేయండి అయ్యా అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు సార్. పొట్టలకాయలే, తాజా తాజా పొట్టలకాయలే. అనిల్ గారు, పొట్టలకాయలు ఏమని కావాలా? రోజా గారు, పొట్టలకాయలు ఏమని కావాలా? అది పొట్టలకాయలు కాడు, పొట్లకాయలు, పొట్లకాయలు. నా కూరగాయలు నా ఇష్టం, నీకెందుకు? సరే గాని 1 కిలో ఇవ్వు. పొట్టలంలో కట్టియమంటారా అయ్యా? పొట్టలం కాడు, పొట్లం, పొట్లం. నా మతిపరుపు మండ. అయ్యగారు, ఇదిగోండి, ఈ రోజు మా ఇంట్లో శ్రీమంతం, మీరు ఖచ్చితంగా రావాలి. వస్తాను. సరే కానీ మీ శ్రీమంతం ఎప్పుడు? అంటే అమ్మగారు 2 years వరకు బేబీస్ని వద్దన్నా, అందుకని ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. అమ్మగారు శ్రీమంతం గురించి కాదే గారు, మీ శ్రీమంతం గురించి. మాట్లాడుతున్నావు? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడడం నేర్చుకో. అయ్య బాబోయ్, మీ వెనక చూసాక ముందు చూసి మాట్లాడాలంటే చాలా భయం వేసేస్తుంది. అయినా మీ గురించి నాకెందుకులే. అయ్యగారు, మీకు ఏమైనా కూరగాయలు కావాలా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, మొన్న నా ఉద్యోగం పోయింది. రియల్ ఎస్టేట్ లో దిగండి, మీకు డబ్బులు. నా దగ్గర ప్రాపర్టీస్ కూడా లేవమ్మా. ఊరుకోండి బాబు గారు, అంత పెద్ద ప్రాపర్టీ పెట్టుకొని ప్రాపర్టీ లేదంటారేంటి? అయినా మీ గురించి నాకెందుకులే, నా పొట్టకాయలేదో నేను అమ్ముకుంటా. పొట్టలకాయలే. కాశ్ ఎవడో అమ్మాయి వేస్తండి, పొట్లు వెనక్కి లాగండి. అమ్మాయి వస్తే పొట్టు లాగాలంట. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా ప్లీజ్? అడిగో, ఒక స్మార్ట్ గా కూర్చున్నారే, అతని దగ్గరికి మీరు వెళ్ళాలి. థ్యాంక్ యూ అంకుల్స్. ఇంత పొట్టేసుకునే వాళ్ళకి అంకుల్స్ అనక ఇంకేమంటారు? గైస్,
పుట్టపగానం గురించి చెప్పాల్సిందే. శుభవార్త మొదలెట్టండి. ఈ ప్రపంచంలో పొట్టలు పెంచిన వారి సంఖ్య 5,34,416 మంది. అందులో పెళ్లి చేసుకున్న వాళ్ళ సంఖ్య 4,34,99 మంది. పొట్టలు పెంచి మళ్ళీ దాన్ని కలిగించాలని బాధపడుతున్న వాళ్ళ సంఖ్య 3,09,00,000 మంది. పొట్ట వచ్చిన బాధతో పార్కుల చుట్టూ తిరుగుతూ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 2,24,99 మంది. ఇలా ప్రతి 10 నిమిషాలకి ఒకడు పొట్ట పెంచుతున్నాడు, ఒకడు తగ్గించడానికి బాధపడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ ఆవేదన చూసే మేం పెట్టాం APF అంటే యాంటీ పొట్టల ఫోర్స్. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో. పాముకి అందం పుట్ట, పెళ్ళైన మగాడికి అందం పొట్ట. ఇంకొకసారి ఎవరైనా పొట్టల గురించి కామెంట్ చేశాలో గంగమ్మ తల్లి జాటలో యాటతలలో నలికినట్టు రప రప రప. పొట్టంటే మగ బలిలు పోటు కాడు, పొట్టంటే మగ బ్రాండ్ తగ్గడలా. ఏమన్నా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఒక పెళ్ళైన మగాడి బాధని పెళ్లి గాని సుధీర్ చెప్తున్నాడు.